గూగుల్ డేటా సెంటర్ తెలుగుదేశం పార్టీ వాళ్ళ భాషలో, మన భాషలో అదాని డేటా సెంటర్. ఎందుకంటే అదాని వాళ్ళు నిర్మిస్తున్నారు గూగుల్ వాళ్ళ సహాయంతో. కానీ తెలుగుదేశం పార్టీ మాత్రం అదాని గారిని పక్కన పెట్టేసి హైయెస్ట్ ఇన్వెస్ట్మెంట్స్ ఆయనదే 90%. ఆయన పేరుని పక్కన పెట్టేసి ఏదైతే టెక్నాలజీని అందిస్తుందో గూగుల్, దాన్ని ముందు పెట్టి తెలుగుదేశం పార్టీ బాగా హైప్ క్రియేట్ చేసుకుంటుంది. ఎనీహౌ, గూగుల్ అతిపెద్ద డేటా సెంటర్ తెలుగుదేశం పార్టీ వాళ్ళ లెక్కలోకే వద్దాం. అతిపెద్ద డేటా సెంటర్ను విశాఖపట్నంలో ఏర్పాటు చేయదలుచుకుంటుంది. అందుకు సంబంధించినటువంటి ప్రయత్నాలు జరిగిపోతున్నాయి. అదే సమయంలో ఈ ఏడాది కేంద్ర బడ్జెట్లో 2047 వరకు భారతదేశంలో డేటా సెంటర్లో ఏర్పాటు చేయబోయే విదేశీ కంపెనీలకు ట్యాక్స్ హాలిడే ప్రకటిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం కూడా తీసుకుంది. భారతదేశంలో డేటా సెంటర్లో ఏర్పాటు చేయబోయే విదేశీ కంపెనీలకు ట్యాక్స్ హాలిడే ప్రకటిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నిజానికి ఈ రెండు కూడా వేర్వేరు అంశాలు. అయితే ఈ రెండింటినీ ముడిపెట్టి ఏపీలోని ప్రజల్ని మాయ చేయడానికి కూటమి ప్రభుత్వం, అదే దానిలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ గారు చూస్తున్నారు. కేంద్రం ప్రకటించినటువంటి ట్యాక్స్ హాలిడే వలన ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక ప్రయోజనం చేకూరుతుంది అని చెప్పేసి ఆయన మాట్లాడుతున్నాడు. దీనివల్ల ఉద్యోగాలు పెరుగుతాయి కూడా అనేసి అదనంగా మరో మాట కూడా మాట్లాడారు. కానీ ఎక్కడా కానీ పేపర్ల రూపంలో ఎక్కడా కానీ ఆయన ప్రజెంటేషన్ ఇవ్వలేకపోయారు. వర్బల్గా మాట్లాడేసారు కానీ ఎక్కడ పేపర్ ప్రజెంటేషన్లో ఇవ్వలేకపోయారు. ఎందుకంటే ఉద్యోగాలు పెరుగుతాయి అనేసి ఆయన ఏదైతే మాట్లాడాడో ఆ మాటలు పెద్ద మాయ అని చెప్పేసి మనందరం కూడా భావించవచ్చు. ఎందుకంటే డేటా సెంటర్ వల్ల ఉద్యోగ అవకాశాలు అనేది పెద్దగా ఉండవు. మహా అంటే సెక్యూరిటీ గార్డ్స్ ఉద్యోగాలు ఉంటాయేమో, మహా అంటే ఒక 30, 40, ఒక 50 అంతవరకే ఉంటాయి, ఎక్కువైతే ఉండవు. ఇప్పటికే డేటా సెంటర్ విశాఖపట్నంలో ఏర్పాటు కావడానికి కసరత్తులు కూడా జరుగుతున్నాయి. గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ కాలంలో అదానీ సంస్థతో డేటా సెంటర్ కోసం కుదుర్చుకుంటే ఒప్పందాన్నే ఈ కూటమి ప్రభుత్వం కొత్త సీసాలో పాత సారా పోసినట్టుగా మసిపూసి మారేడుగాయ చేసి క్రెడిట్ చోరీకి పాల్పడుతుంది. దాని ఎటువంటి డౌటే లేదు. క్రెడిట్ ఎవరిదైతేనే మొత్తానికి డేటా సెంటర్ రాష్ట్రానికి అయితే రాబోతుంది. అయితే ఇక్కడ ఇంకో గమ్మత్తైన విషయం ఏమిటంటే, ప్రపంచంలో అతిపెద్ద డేటా సెంటర్ అనేసి పదే పదే ఊదర కొడుతూ చంద్రబాబు నాయుడు గారు ఆయన తండ్రిగా ఘనతగా డప్పు కూడా కొట్టుకుంటున్నారు. వాస్తవంలో పరిస్థితి వేరు. ప్రపంచంలో అతిపెద్దది అనడం వరకు ఓకే, కానీ దీనివలన ఎన్ని లక్షల ఉద్యోగాల కల్పన జరుగుతుంది, ఎన్ని వేల సంఖ్యలో ఉద్యోగాలు దొరుకుతాయి, లక్షలు వదిలేసే వేల సంఖ్యలో ఉద్యోగ కల్పన జరుగుతుంది అనే ప్రశ్నకు మాత్రం కూటమి ప్రభుత్వం దగ్గర ఎవరి దగ్గర కానీ సమాధానాలు లేవు. భారీ పరిణామంలో భూ కేటాయింపులు కూటమి ప్రభుత్వం చేసినప్పటికీ, వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెడుతున్నప్పటికీ మొత్తానికి రాగల ఉద్యోగాలు ఎన్ని అనేసి కూటమి నేతలు ఎవరు కూడా చెప్పడం లేదు. ఈ విషయాన్ని సూటిగా ఎన్నిసార్లు ప్రస్తావించినా, మీడియా వాళ్ళు ప్రస్తావించినా, వాళ్ళు ఆ ఉద్యోగాల కల్పన రాష్ట్రానికి ఏమాత్రం ఉపయోగమా అనేసి అడిగితే మాత్రం ఆ మాట దాటవేస్తున్నారు. అనధికారికంగా తెలుస్తున్న సమాచారాన్ని బట్టి డేటా సెంటర్ పూర్తి స్థాయిలో ఏర్పాటు అయినా కూడా సెక్యూరిటీ వంటివి ఉద్యోగాలు తప్ప అక్కడ పెద్దగా ఉద్యోగాలు ఉండే అవకాశం కూడా లేదు అనేసి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. నేను ఈవెన్ ChatGPTలో కూడా సెర్చ్ చేశాను, గూగుల్లో కూడా సెర్చ్ చేశాను. కానీ అక్కడ దాంట్లో అంత పెద్దగా ఉద్యోగాలు ఏముండవు, సెక్యూరిటీ జాబ్స్ తప్ప అని చెప్పేసి అక్కడ కూడా డేటా ఇవ్వడం జరిగేది. అన్ని రాష్ట్రాలకు ఇక్కడ ఇంకో గమ్మత్తు ప్రజలందరూ తెలుసుకోవాలి. అయితే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం 2047 వరకు డేటా సెంటర్లు పెట్టే విదేశీ సంస్థలకు ట్యాక్స్ హాలిడే అంటుంది కదా, ఆ నిర్ణయం ఆయా కంపెనీలకు లభిస్తుంది. అయితే ప్రత్యేకించి ఏపీకి మాత్రం డేటా సెంటర్లో వెల్లువల ఎలా వస్తాయి? కేంద్రం ప్రతిపాదన యావత్ దేశానికి వర్తిస్తుంది కదా, అన్ని రాష్ట్రాల్లోనూ ఆ అడ్వాంటేజ్ ఉంటుంది కదా. మరి ఎందుకు ఆంధ్రప్రదేశ్లోనే అవి ఆంధ్రప్రదేశ్కి మాత్రమే వస్తున్నాయి, ఆంధ్రప్రదేశ్లోనే పెట్టడానికి వాళ్ళు ముందుకు వస్తున్నారు ఎందుకు? అన్ని రాష్ట్రాలకు కేంద్రం సమాన అవకాశాలు కల్పిస్తున్నప్పుడు ఏపీకి సంస్థలను ప్రత్యేకంగా ఆహ్వానించాలంటే ప్రభుత్వం ప్రత్యేక తాయిలాలు ఇవ్వాలి. ఆ ముసుగులో ఇప్పటికే రూపాయికి ఎకరా వంతున అమ్మేస్తున్నటువంటి ఈ కూటమి పెద్దలు, 90 పైసలకే ఎకరాల భూముల్ని అమ్మేస్తున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వ పెద్దలు
పావలాకు ఎకరా కూడా అమ్మేస్తారేమో అనేసి ప్రజలంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ ఇంకో గమ్మత్తు ఏమంటే, మొన్నే గూగుల్ కంపెనీ వాళ్ళు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. బెంగళూరులో గూగుల్ క్యాంపస్ ఏర్పాటు చేయబోతున్నారంట, అక్కడ 20,000 ఉద్యోగాలు లభిస్తున్నాయి. స్టేట్మెంట్స్ బాగుంది. గూగుల్ క్యాంపస్ 20,000 ఉద్యోగాలు, ఆంధ్రప్రదేశ్లో డేటా సెంటర్ సెక్యూరిటీ జాబ్ ఉద్యోగాలు. తేడా గమనించండి. మరి ఆ డేటా సెంటర్కి ఎన్నో వేల ఎకరాల భూములు కేటాయిస్తున్నారు, ఎన్నెన్నో ఇంకా తాయిలాలు ఇస్తున్నారు, ఇంకా లెక్క పక్కా లేదు. గతంలో మనం చాలా సందర్భాల్లో చెప్పుకున్నాం. వర్క్ వీసా రూల్స్ను యూఎస్ కఠినతరం చేసిన నేపథ్యంలో అవసరమైన నిపుణులను నియమించుకునేందుకు గూగుల్ ప్రత్యామ్నాయాల మీద దృష్టి పెట్టింది. బెంగళూరులో భారీ క్యాంపస్ నిర్మాణం దిశగా అడుగులు వేస్తున్నట్టు సమాచారం. దాని విస్తీర్ణం 24 లక్షల చదరపు అడుగులని తెలుస్తుంది. ఇది పూర్తయితే దాదాపు 20,000 మందికి 20,000 మంది ఉద్యోగులను కొత్తగా తీసుకునే అవకాశం ఉంది. కాగా ప్రస్తుతం ఇండియాలోని వివిధ నగరాల్లో దాదాపు 14,000 మంది పనిచేస్తున్నారు. ఇది స్టేట్మెంట్ అంటే. గూగుల్ క్యాంపస్ వల్ల 20,000 ఉద్యోగాలు వస్తున్నాయి. అక్కడ విశాఖపట్నంలో పెట్టేది ఓన్లీ డేటా సెంటర్. అక్కడ ఎటువంటి ఉద్యోగ కల్పన ఉండదు. అక్కడ సెక్యూరిటీ జాబ్స్ తప్ప ఇంకేమీ ఉండదు. మహా అంటే మెయింటెనెన్స్ కోసం ఒకరినో ఇద్దరినో పెట్టుకుంటారేమో, అంతే తప్ప ఇంకేమీ ఉండదు అన్న విషయం ఈ కూటమి పెద్దలకు తెలిసినప్పటికీ ప్రజల్ని మభ్యపెట్టే కార్యక్రమం కూడా మొదలుపెట్టేశారు. చాలా దారుణం. గూగుల్ ఆల్ఫాబెట్ లీజెస్ ఆఫీస్ స్పేస్ ఫర్ 20,000 జాబ్స్ ఇన్ బెంగళూరు అమెడ్. చూడండి, ఇది ఉద్యోగ కల్పన అంటే, గూగుల్ క్యాంపస్ అంటే, గూగుల్ పెట్టే ఇన్వెస్ట్మెంట్స్ అంటే ఇలా ఉంటాయి. అక్కడ గూగుల్ ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ పెట్టడం లేదు, గూగుల్ క్యాంపస్ కూడా పెట్టడం లేదు, గూగుల్ ఉద్యోగ కల్పన కూడా చేయట్లేదు. అది గూగుల్ కాదు, అదానే డేటా సెంటర్కి క్యాంపస్ సాఫ్ట్వేర్ కంపెనీలకి చాలా తేడాలు ఉంటాయి. వాటిని గమనించాలి. ఇంకా మన పెమ్మసాని గారు ఇంకా పాపం ఆయన ప్రజల్ని ఇంకా మభ్యపెట్టే కార్యక్రమంలోనే ఉన్నాడు తప్ప నిజాలు చెప్పాలా, నిజాలు జనాలు తెలియాలా అన్నది మాత్రం